సినిమా పేరు మిరల్. మిరాయ్ కాదయ్యా, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఈ సినిమా రీసెంట్ గా తెలుగులో రిలీజ్ అయింది బాబాయ్. అయితే ఈ సినిమా తమిళ్లో మాత్రం నవంబర్ 22, 2022లో రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు నీ గోల ఏంట్రా, సినిమా ఎలా ఉందో చెప్తే పని అయిపోద్దిగా అని మీరు అనొచ్చు. వస్తున్నా, ఆ పాయింట్ కే వస్తున్నా. సినిమా బాగుందా అంటే బాగుంది, బాగలేదా అంటే దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ సినిమాలో మన ప్రేమిస్తే భరత్ హీరోగా, డైరెక్టర్ కెఎస్ రవికుమార్ కూడా కీ రోల్ లో యాక్ట్ చేశారు. ఇది వన్ టైప్ ఆఫ్ హర్రర్ టైప్ సస్పెన్స్ రివెంజ్ స్టోరీ బాబాయ్. ఏంట్రా పాయింట్ కి రమ్మంటే ఈ గోలంతా చెప్తున్నాం, కొంచెం వెయిట్ చేయండి, వచ్చేస్తున్నా. సినిమా స్టార్ట్ అయినప్పుడు అబ్బో ఇదేదో కొత్తగా ఉందిగా, ఆ సంపినోడు దెయ్యమో సైకో అని కన్ఫ్యూజ్ చేస్తారు. ఓకే, అగ్రి విత్ దట్. ఆ తర్వాత కథ భార్యాభర్త మధ్య గొడవతో తీసుకెళ్లి జాతకాలతో ముడిపెడతారు. అది అటు ఇటు వెళ్లి దేవుడిని ఇన్క్లూడ్ చేస్తారు. అది అంతగా చూపించరులే అండి. మళ్ళా పాయింట్ లక్కు వైపు తీసుకెళ్లి దెయ్యాలు భూతాలు ఆ ప్లేస్ కు ఆ చోటుకు వెళ్ళకూడదనే పాయింట్ ని స్ట్రాంగ్ గా వేలెత్తి చూపిస్తారు. ఇక్కడ ఈ స్ట్రాంగ్ పాయింట్ ని మనకు చాలా బాగా క్యూరియాసిటీగా చూపించి సినిమా మొత్తం భలే ఉందిరా అనిపించారు ఆ ఒక్క పాయింట్ వరకు. అసలు ఏంటి అది, నిజంగా ఆ ఊర్లో ఏముంది, అటువైపు ఎందుకు వెళ్ళకూడదు, హీరో వల్లనే జరిగింది అనుకుంటూ మనకి కొంచెం సేపు సస్పెన్స్ గా సినిమా తిప్పి ఇంకా ఇట్ట కాదులే అనుకుని అటు చేసి ఇటు చేసి మనకి మోసం మరియు రివెంజ్ సస్పెన్స్ డ్రామాగా సినిమా ఎండు కార్డు పడుద్ది. లాస్ట్ లో ట్విస్ట్ అయితే బానే ఉంది కానీ క్యారీ చేశారు. ఇలాంటివి మనం చాలా సినిమాల్లో అప్పుడు చూసాం కాబట్టి అంతగా ఇంప్రెస్ అయితే చేయలేదని నేను చెప్తా. మ్యూజిక్ పరంగా అయితే మైనస్లు అయితే నాకేం కనపడలా. సీన్కి తగ్గట్టు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. డైరెక్షన్ పరంగా బాగున్నా అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదని నేను చెప్తా. స్క్రీన్ పే బాగుందనిపిస్తుంది బాబాయ్. మెయిన్ గా హీరో అండ్ ఫ్యామిలీ స్ట్రక్ అయిపోయిన ట్రాక్ అయితే చాలా బాగా చూపించారు. నాకైతే బాగా నచ్చింది. ఆ సీన్స్ దగ్గర అయితే హీరో భరత్ యాక్టింగ్ నాకు ఓకే పర్లేదులే అనిపించింది. రిమైనింగ్ వాళ్ళు కూడా అంతే ఓకే అనిపించారు. ఫైనల్ గా నేనైతే ఒకటి చెప్తున్నా బాబాయ్, అన్ని మూవీస్ చూడడం అయిపోయాక ఇంకేమైనా ఇంట్రెస్ట్ గా సినిమాలు ఉన్నాయని చూసుకుంటూ ఉంటే వాళ్ళకి ఈ సినిమా కొంచెం టైం పాస్ అవుద్దని నేను చెప్తా. వన్ టైం వాచ్ మూవీ. కానీ దీనిని తెలుగులో రీమేక్ ఎందుకు చేశారో నాకైతే అర్థం కాల. మేబీ తక్కువ బడ్జెట్ అవడం వల్ల ఏమో. నాకైతే ధనుష్ మూవీ కర్ణన్ ఉందిగా, ఆ సినిమా తెలుగులో రీమేక్ అయితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా చాలా బాగుంటది. ఒకవేళ తెలుగులో రీమేక్ చేసినా మంచి హిట్ అవుద్ది. ఒకవేళ తమిళ్లో అయినా చూడండి, కర్ణన్ మూవీ బాగుంటది. నా మూవీ రికమెండేషన్ ఇది అనుకోండి. ఇది మరి బాబాయ్ మన రివ్యూ. నచ్చితే చూసి అసలు వెళ్ళిపోమాకండి. ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ తో పాటు ఆ బెల్ ఐకాన్ కూడా నలుగురితో ఆన్ చేపించండి. కొంచెం హ్యాపీ అవుతాం.